యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంది దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురు గోచారము ఎలా ఉంది ఈ సంవత్సరము? ప్రధానంగా గురువు యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది జాతకుని పైన. అన్ని రంగాలలో అన్ని విధాలుగా గురువు యొక్క ప్రభావం ఉంటుంది కనుక గురువు యొక్క స్థానము ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, మనకు ఏ రాశిలో ఉంటున్నాడు అనేటువంటిది చాలా మనకు అత్యంత ప్రధానమైనటువంటి అంశం. గురువు ముఖ్యంగా పూర్ణ శుభుడు, సంపూర్ణ శుభగ్రహము. కాబట్టి అలాంటి గురువు యొక్క సంచారము ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు, ఈ సంవత్సరము గురువు రాశిత్రయ సంచారం చేస్తున్నాడు. అంటే 3 రాశులలో సంచరిస్తున్నాడు. జూన్ 2వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ఉంటూ మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా 3 రాశులలో సంచరించడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవిస్తుంది. ప్రతి సంవత్సరం ఇలాంటిది జరగదు. అప్పుడప్పుడు 12 సంవత్సరాలకు ఒకమారు అలా జరిగే అవకాశాలు ఉంటాయి రాశిత్రయ సంచారం కనుక ఇది ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నటువంటి సంచారం. అయితే ఈ సంవత్సరము గురువు 2 జూన్ 2026 రోజున రాత్రి 1:45 అంటే 1వ తారీఖు నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత 1:45 నిమిషాలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి బృహస్పతికి ఉచ్చస్థానం, అంటే ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు అన్నమాట ఈ సమయం లోపల. అయితే ప్రవేశించినటువంటి సమయంలో మూలా నక్షత్రము ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలలో, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో సంచరిస్తున్నాడు అన్నమాట ఈ సమయం లోపల. అయితే ఈ కాలము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనము కూలంకషంగా విశ్లేషించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి గురు గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. 2 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 మధ్యకాలంలో గురువు కర్కాటక రాశి అంటే ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ స్థానంలో సంచరిస్తున్నప్పుడు వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ముఖ్యంగా కర్కాటక రాశి అనంటే పునర్వసు 4, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో సంచరిస్తున్నాడు. అయితే వృశ్చిక రాశి జాతకులకు 9వ స్థానంలో సంచారం అన్నమాట, అంటే భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నాడు గురువు. అందున మిత్రస్థానం, వృశ్చికానికి రాశ్యాధిపతి కుజుడు, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ 2 అంటే చంద్రుడు కుజుడు మిత్రగ్రహాలు గనక మిత్రస్థానంలో సంచరిస్తున్నాడు. రజితమూర్తిగా సంచారం, ఇవన్నీ కూడాను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఫలితాలు వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. 9వ స్థానంలో సంచారము, భాగ్యస్థానంలో సంచారం గనక చాలా అదృష్టం కలిసి వస్తుంది.
మీరు కొంత కష్టపడినట్టయితే భగవంతుడి యొక్క అనుగ్రహము, గురువు యొక్క అనుగ్రహం మీకు బాగా లభిస్తుంది. దీన్ని సద్వినియోగపరచుకోవండి. ఇకపోతే మిత్రస్థానంలో సంచరిస్తున్నాడు, ఇది కూడాను చాలా కలిసి వచ్చేటువంటి అంశం. రజితమూర్తి కూడాను బాగా కలిసి వస్తుంది. ఫలితాలు మనకు చాలా అనుకూలంగా ఉంటాయి అనేటువంటి విషయము ఈ సంచారం మూలకంగా తెలుస్తుంది. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. ఉన్నత విద్యకై మీరు విదేశీ ప్రయాణాలు చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్ లభిస్తుంది. శాలరీ లోపల పెరుగుదల, సంతృప్తి, వర్క్ ప్లేస్ లోపల మిమ్మల్ని గుర్తించడము, మీ నైపుణ్యతకు పట్టం కట్టడం అనేటువంటిది ఈ సమయం లోపల జరుగుతుంది. వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది ఈ సమయము. మహిళలకు ముఖ్యంగా సంతోషాన్ని కలిగించేటువంటి సమయము. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పిల్లల విషయంలో కానివ్వండి, భర్త విషయంలో కానివ్వండి, కుటుంబ పెద్దల విషయం లోపల కానివ్వండి, మీకు చాలా అనుకూలమైనటువంటి సమయం ఇది. గురుభక్తి పెరుగుతుంది ముఖ్యంగా ఈ సమయం లోపల. 9వ స్థానం సంచారము, పెద్దలతో మీకు అనుబంధం ఏర్పడుతుంది. గురువులతో కానివ్వండి, సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారితో కానివ్వండి సాహచర్యం ఏర్పడుతుంది. తద్వారా మీ లోపల ఒక సంతృప్తి అనేటువంటిది బాగా కలుగుతుంది. తద్వారా మీరు చేసేటువంటి పనుల లోపల సక్సెస్ పెరుగుతుంది. ఇకపోతే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. పెట్టుబడులు లాభిస్తాయి. కోర్టు కేసులలో అనుకూలం కనబడుతుంది. కుటుంబంలో అన్ని విధాలుగా సంతృప్తి, ఆనందము, సౌఖ్యము ఉంటాయి ఈ సమయం లోపల. పోతే సమాజం లోపల పూర్వము ఉన్న పేరు ప్రతిష్టల కంటే కూడాను ఇప్పుడు మీకు ఈ సమయం లోపల బాగా పెంపుదల కనబడుతుంది. సేవింగ్స్ పై మనస్సు నిలుపుతారు. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతానము అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్య లోపల మీకు బాగా కలిసి వస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అన్ని విధాలుగా మీకు విజయము చేకూర్చేటువంటి సమయం ఇది. ఈ సమయాన్ని మీరు కొంత సద్వినియోగపరుచుకున్నట్టయితే, సద్వినియోగపరుచుకోవడము అనంటే మీ వైపు నుండి ఇంకా కొంత రెట్టింపు ప్రయత్నాలు, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంచుకున్నట్టయితే మీకు బాగా కలిసి వచ్చేటువంటి సమయము. సంపూర్ణ శుభగ్రహమైనటువంటి గురువు ఉచ్చస్థానంలో సంచరించడం మూలకంగా సహజంగా అన్ని రాసుల వారికి ఎంతో కొంత మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే స్థాన బలం కూడాను, అంటే గోచార రీత్యా ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటిది కూడాను మనకు ప్రధానమైనటువంటి అంశం. అంతేకాకుండా ఆ గురువు సంచరిస్తున్నటువంటి రాష్ట్రాధిపతికి, మనము జన్మించినటువంటి రాష్ట్రాధిపతికి ఎలాంటి సంబంధం ఉంది, మిత్రత్వం ఉందా, శత్రుత్వం ఉందా, సమత్వం ఉందా, ఈ విషయం కూడాను మనకు ఫలితం లోపల డామినేట్ చేస్తుంది. అంతేకాకుండా గురువు ప్రవేశమైనటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి మూలకంగా మనకు కలిగేటువంటి మూర్తి నిర్ణయం, స్వర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి, ఇలాంటి స్వభావము మనకు ఆ ప్రవేశ సమయం మూలకంగా కలుగుతుంది. తర్వాత గురువు ఏదైనా పాపగ్రహాల యొక్క వేద ఉందా, ఇవన్నీ కూడాను మనం లెక్కలోకి తీసుకొని పరిహారాలను మనం చేసుకోవాలి. అయితే గురువు ముఖ్యంగా పరిహారం ఏం చేసుకోవాలి గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనంటే, గురువు 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. స్థాన బలం బాగా ఉంటుంది ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు. ఇక మిగతా స్థానాలలో అంటే 1, 3, 4, 6, 8, 12, 10, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అందులో 4వ స్థానము, 1వ స్థానము కొంత మధ్యస్థంగా ఉంటుంది. వీటన్నిటిని కూడాను పరిగణించి మనం చూసినట్టయితే
గురువుకు పరిహారం చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామిని కొలవడము, గురువు యొక్క మూలమంత్రాన్ని పఠించడము. గురువు యొక్క మూలమంత్రము ఏంటి? దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. గురవే నమః అనేటువంటి మామూలుగా మీరు ఒక మూలమంత్రాన్ని మీరు చదువుకోండి. చదువుకున్నట్టయితే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులను మీరు పూజించండి. అంటే మీకు విద్యాబుద్ధులు ఇచ్చి సమాజంలో మిమ్మల్ని ఒక స్థితిలో నిలపడానికి ప్రోత్సహించినటువంటి వారిని మీరు సేవించడము, తల్లిదండ్రులను సేవించడము, ఇవి చేసినట్టయితే తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.